సోలార్ అయితే భయంకరంగా జనరేట్ చేస్తున్నామా. డస్ట్ కూడా నీట్ క్లీన్ చేసిన రోజు మామ ఇంకొక 2-3 యూనిట్స్ అయితే డిఫరెన్స్ వస్తుంది ఈజీగా. ఈ రోజు ఇప్పటికే 14 యూనిట్స్ జనరేట్ చేసింది అనమాట. 14. సో ఇది వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది గుజరాత్ లో అనమాట, సూరత్, గుజరాత్. సో అది పనిగా మా ఇన్స్టాలర్ కి చెప్పించి మా కంపెనీ ప్యానల్స్ తెప్పించా అనమాట. అలానే ఇక్కడ చూసారా ఒక స్టెప్ లాగా తయారు చేస్తున్నారు. సో ఎక్స్ట్రా మాకు 4-5 వేలు ఇచ్చి మొత్తం చేయించుకోవాల్సి వచ్చింది అనమాట. ఏంది మా స్టవ్ అట్టు పెట్టుకున్నావా? హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో లాస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థం ఉంటుంది మామ, నేను నైట్ వచ్చాను అనమాట నెల్లూరుకి. అది కూడా అన్అఫీషియల్ ట్రిప్ లో. కంపెనీ వాళ్ళకి ఇంకా తెలియదు. ఈ వీడియో చూడరని అనుకుంటున్నాను. ఒకవేళ చూసిన వాళ్ళకి అర్థం కాదని నమ్మకంతో ఉన్నాను అనమాట. సో అట్లా ఏదో అబద్ధాలు చెప్పి లేదా అన్అఫీషియల్గా మేము కోయంబత్తూరుకి వెళ్తున్నాం అని చెప్పి నెల్లూరుకి వచ్చేసాం అనమాట. నైట్ హరివు ఇంటికి వెళ్ళిపోయాడు. నేను నైట్ వచ్చేసరికి ఒక 1:30-2 అయింది. పడుకునేసరికి 2 అయింది ఈజీగా. సో ఆ దెబ్బతో చూడండి 11:30కి లేచా అనమాట. ఇప్పుడే టైం వచ్చి 11:30 కావస్తుంది. సో ఇంకా టిఫిన్ కూడా ఏం తినలేదు మామ. ఇప్పుడే మా అమ్మ దోశలు వేస్తుంది అనమాట. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ ఫస్ట్ కంపల్సరీగా దోశలు అయితే ఉండాలి. అది కూడా గుడ్డు దోశ, 2 కారం దోశలు అనమాట కంపల్సరీగా. ఏమో అదే కదా వేస్తున్నావు? అది వేస్తుంది అనమాట. ఫస్ట్ తిన్నాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. బాగా వస్తే కారం వేసి ఫస్ట్ దోశ బాగా రాదు. ఏంది మా స్టవ్ అట్టు పెట్టుకున్నావా? అరే ఇప్పుడే రా, అది చేసానా? గలీజ్గా ఉంది. అందరూ అదే అంటారేమో. అంతే కదా? చేస్తాను ఇప్పుడు. దోశలు అంగట్లో ఇప్పుడు స్టవ్ చూసావా? ఇప్పుడు 4గురికి వేసాను నేను. ఎట్టుంటది అయితే పిండి ఎంత కారదా? నీకు దోశ కావాలా వద్దా అంతే. చట్నీ అదే పాయం అంత గట్టిగా ఉంటారులే. నువ్వు అట్టే కదా అడగదు. మేము కూడా పడతామమ్మా మరి అంత గట్టిగా ఉంటే. నీళ్ళు కలిపేదా? కొంచెమే. సరే నీళ్ళు కలుపుతాలే. కొంచెం కలిపి ఎక్కువ వద్దు, నీళ్ళగా అయిపోద్ది లేకపోతే. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్ ఈరోజు. ఎన్నింటి తింటున్నాం చూడండి. 11:30 దాటేసింది అనమాట. ఇప్పుడు తింటున్నా. హైలైట్ ఎంతమంది ఫుడ్ తిని చాలండి. చాలా బాగుంది. ఏమన్నా ఇంట్లో ఫుడ్ ఏమో ఎన్ని బయట తిన్నా కానీ ఆ టేస్ట్ రాదు. ఎండ చూడండి మా బయట ఎలా ఉంది అసలుకి. కోయంబత్తూరులో లేదా తమిళనాడులో ఎంత ఎండ లేదనమాట. ఆడ బాగా చల్లగా ఉండింది. నెల్లూరులో భయంకరంగా ఉంది ఎండ అయితే. ఇప్పటికే టైం వచ్చి ఆఫ్టర్నూన్ 1 అవుతుంది మామ. మీకు తెలుసు కదా, నేను డైరెక్ట్గా సైట్ నుంచి వచ్చాను. కోయంబత్తూరుకి ఏం వెళ్ళలేదన్నమాట. నార్మల్గా సైట్లో ఒక 3 days అనుకుని వెళ్ళాము సైట్లో వర్క్ అయితే. సో దానికి తగ్గట్టే బట్టలు తీసుకొచ్చాను అనమాట. ఇంటికి రాగానే ఫస్ట్ బట్టలు ఉతికిచ్చాను అనమాట వాషింగ్ మిషన్లో. చాలా తక్కువ ఉన్నాయి బట్టలు అయితే. వేసినవే వేస్తూ ఉండాలి. ఈరోజు వేసామంటే రేపు మళ్ళీ ఉతికేయాలన్నమాట. సో అలా ఉంది పరిస్థితి. సో అలానే ఈరోజు బట్టలు కూడా ఉతికేసాము. పైకి లారేయాలి ఎండలు ఎప్పుడు. సో పొలం పైకి సోలార్ కూడా చూపిస్తా. పైన సోలార్ ఇన్స్టాల్ చేస్తుంది కదా మా ఇంటి పైన, అది కూడా చూపిస్తాను. సో ఇది ఇన్వర్టర్ మామ, పీవీ బ్లింక్ ఇన్వర్టర్. ఇది ఏసీడీబీ బాక్స్. ఈ పక్కన ఉండేది డీసీడీబీ బాక్స్ అనమాట. సో ఇదనమాట మామ మన టెర్రస్. చూసారు కదా సోలార్. ఇప్పుడే బట్టలు ఆరేసాను. ఇవన్నీ బట్టలు ఇప్పుడు ఆరేసాను అనమాట. సో ఇదనమాట మన ఇంటి పైన ఉండే సోలార్. దుమ్ము బాగానే ఉంది మామ సోలార్ పైన. మొన్న ఒక 2 days బ్యాక్ క్లీన్ చేశారంట. అయినా కానీ బాగానే దుమ్ము వస్తుంది. ఇట్లా బర్డ్ డ్రాపింగ్స్ అవన్నీ ఇప్పుడు పడినట్టున్నాయి. పక్షులు కూడా ఎక్కువ అనమాట. మొత్తం ఖాళీ స్థలమే కాబట్టి చెప్పలేం. పక్షులంతా ఎక్కడి నుంచి అయినా వస్తూ ఉంటాయి. పైన కూర్చొని పొట్టి చేసేస్తాయి అనమాట. అట్లా వైట్గా మోడల్ మీద అసలు షాడో రాకూడదని చెప్పాను అనమాట నేను. సో అందుకని చూడండి, దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ కింద పర్లిన దగ్గర నుంచి కట్టుకున్నారు. అట్లా తీసుకెళ్ళి ఆడ నుంచి ఇంత సోలార్ మోడల్ కింద నుంచి కట్టారు అనమాట మొత్తం దండాన్ని బట్టలు ఆరేసుకోవడానికి. అలానే ఇక్కడ చూసారా ఒక స్టెప్ లాగా తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ పైన మోడల్ క్లీన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకని వాళ్ళు ఇట్లా సివిల్ వర్క్ వేసేటప్పుడే, అంటే ఈ పోల్స్ కట్టించేటప్పుడే ఇట్లా స్టెప్స్ కూడా కట్టించారు అనమాట. ఇట్లా పైకి ఎక్కి ఇక్కడ నుంచి మొత్తం క్లీన్ చేయొచ్చు మోడల్ని పెద్ద స్టిక్ పెట్టుకొని. సో అట్లా ప్లాన్ చేశారు మా వాళ్ళు. ఫ్లోర్ పైన కూల్ పెయింట్ వేయించాం అనమాట, వైట్ కలర్ది. సో అందుకని ఇంత చెప్పులు లేకపోయినా ఫ్రీగా నడవగలుగుతున్నా. లేదంటే భయంకరంగా వేడిగా ఉంది అసలుకి. 3 months బ్యాక్ వచ్చాను ఇంటికి. ఓన్లీ సోలార్ ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయాను అనమాట. సో దాని తర్వాత సివిల్ వాళ్ళని పిలిపించి ఆ స్టెప్స్ అలానే ఈ పోల్ కూడా కట్టించారు. నార్మల్ గా అయితే సోలార్ ఇన్స్టాల్ చేసే వాళ్ళే ఇది మొత్తం సివిల్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు. సో ఎక్స్ట్రా మాకు 4-5 వేలు ఇచ్చి మొత్తం చేయించుకోవాల్సి వచ్చింది అనమాట. ఈ పోల్స్ అలానే ఆ స్టెప్స్ కింద ఎర్తింగ్ అవన్నీ మొత్తం కవర్ చేస్తారు కదా ఎర్తింగ్.
సో అవన్నీ చేయించాల్సి వచ్చింది అనమాట. ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నాను మామ, ఇది మా కంపెనీ మోడల్సే అనమాట. ఇక్కడ చూసారా గోల్డీ, మా కంపెనీ పేరే గోల్డీ. సో ఇది వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది గుజరాత్లో అనమాట, సూరత్ గుజరాత్. సో అది పనిగా మా ఇన్స్టాలర్కి చెప్పించి మా కంపెనీ ప్యానల్స్ తెప్పించా అనమాట. ఎగ్జాక్ట్ 3 months బ్యాక్ ఇది ఇన్స్టాల్ అయ్యింది. సో జనరేషన్ అయితే పక్కా పర్ఫెక్ట్గా అవుతుంది. ఒక per kilowatt కి మినిమం 5 units అయితే జనరేట్ అవుతుంది అనమాట. మాది వచ్చి 4 kilowatt, మినిమం ఒక 20 పైన వెళ్తుంది. 20-25 మాక్సిమం ఒక 29 అయితే వెళ్ళింది అనమాట ఒక రోజు ఫుల్ హ్యాండ్ ఉన్నప్పుడు. ఈ డస్ట్ కూడా నీట్ క్లీన్ చేసిన రోజు మామ ఇంకొక 2-3 యూనిట్స్ అయితే డిఫరెన్స్ వస్తుంది ఈజీగా. సో చూసారు కదా మామ, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మా ఇంటి పైన ఉండే ఇన్స్టాలేషన్ అసలు కళ్ళు కూడా పూర్తిగా ఓపెన్ చేయలేకపోతున్నాను అనమాట, అంత ఎండ ఉంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా కిందకి వెళ్దాము. ఈ రోజు ఇప్పటికే 14 units జనరేట్ చేసింది అనమాట. 14, నిన్న వచ్చి 24 units జనరేట్ చేసింది. అలా ఉందన్నమాట నెల్లూరులో ఎండ భయంకరంగా జనరేషన్ నడుస్తుంది. పైన 4 kilowatt చెప్పాను కదా బిగించున్నామని, మీకు లాస్ట్ వీడియోస్ చూస్తుంటే తెలిసి ఉంటుంది. 4 kilowatt కి నిన్న 24 units జనరేట్ అయ్యింది అనమాట. 24 అంటే ఒక 4 units ఎక్స్ట్రానే. per kilowatt ఒక 6 units అట్లా జనరేట్ అవుతుంది డైలీ. సో ఈరోజు లంచ్ మామ బిర్యానీ, చికెన్ ఫ్రై అనమాట ఇంట్లో. సో మామ ఇప్పుడే నెల్లూరు బయలుదేరా అనమాట, రెడీ అయ్యి. టైం అయితే 7 కావస్తుంది, ఇంకా చీకటి ఫుల్గా పడలేదు. ఆల్మోస్ట్ పడిపోయి ఇంకో 10 నిమిషాలు చీకటి అయిపోద్ది. సో ఫస్ట్ అయితే మా నాన్నని కలవాలన్నమాట, భగత్ అని. ఫస్ట్ నా లాంగ్ వీడియోస్లో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది అన్న ఎవరు ఏందని. ఇప్పుడు మళ్ళీ పరిచయం చేస్తా కొత్తగా చూసే వాళ్ళందరికీ. సో ఫస్ట్ అయితే నెల్లూరు పోదాం, లేట్ అయిపోతుంది. అన్న వచ్చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడే నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుకి అయితే వచ్చాను మామ. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అనమాట చిల్డ్రన్స్ పార్క్, బాగా ఫేమస్ నెల్లూరులో. సో మన అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. అతను వస్తే ఎక్కడికో వెళ్ళాలి, ఇంకా ప్లాన్ ఏం అనుకోలేదు. సో చూద్దాం ఏం జరగదు. అన్న నమస్కారం. అన్న నమస్కారం. బాగున్నా సూపర్. లోపలికి పెట్టా ఉండదు కదా. నేరుగా నారాయణ హాస్పిటల్కి వచ్చామా. ఇక్కడేం పని అన్నా? లోపల పనే. చూడండి మా ఎంత పెద్దదో హాస్పిటల్. ఇక్కడే కాలేజ్ కూడా ఉంది కదా. ఇదంతా అపార్ట్మెంట్లా? అంతా డాక్టర్లు ఇక్కడే స్టే చేస్తారు కదా. సో అన్న వర్క్ ఉంటే వచ్చాడు మామ ఇక్కడికి. ఇది నారాయణ కాలేజ్ అనమాట. ఇక్కడ నారాయణ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంటుంది, మెయిన్ హాస్పిటల్. అంత పెద్దదో ఇది, కరెక్ట్ నేకనే ఉంది చూడండి. ఎన్ని బ్లాక్లే అనమాట, ఒక క్యూ బ్లాక్ దాకా ఉందనుకుంటా వీళ్ళ దగ్గర. అన్ని డాక్టర్లు, నర్సింగ్ హౌసెస్ అన్నీ ఇట్లా ఉన్నాయి. ఇది వచ్చి మెయిన్ హాస్పిటల్. అండ్ ఆల్సో ఇక్కడ కాలేజ్ ఉంది చూసారా పక్క పక్కనే. ఇది హాస్పిటల్, ఇది కాలేజ్. ఈ దారిలో వచ్చామన్నమాట మనం ఇప్పుడు నెల్లూరు నుంచి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. సో ఇక్కడికి ఎవరు రాకూడదని కోరుకుంటున్నాను, అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట నేనైతే. అసలు నెల్లూరు డాబాకి వచ్చామా, అసలు ఏం లోపల షూట్ చేయలేదు అనమాట. తినేసి బయటకు వచ్చేసాను ఇప్పుడైతే. అన్న కూడా వెళ్ళిపోయాడు. మనకి సినిమా టైమింగ్ అవుతుందంట, 10:30 కల్లా షో ఉంది. ఇప్పటికే టైం వచ్చి 10:30 అయిపోయింది. సో అందుకని అన్న బయలుదేరేశాడు, నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడైతే. అసలు ఏం షూట్ చేయలేదు లోపలైతే. ఇంకా ఓల్డ్ ఫ్రెండ్ అనమాట అన్న అయితే నాకు. సో అందుకని మాట్లాడుకుంటూ టైం పాస్ అయిపోయింది. ఫోన్ తీబుద్ది కాలేదు బయటికి అసలుకి. సో ఈరోజు ఎంత చిన్న వీడియో అయినా మీకు కొంచెం నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ, బై.